మరి ఇప్పుడు మరి బై ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఎట్లున్నది పరిస్థితి? గత 10 సంవత్సరాల్లో ఇక్కడ 3 సార్లు గోపినాథ్ గారు ఉన్నారు. అప్పుడు ఆయన ఉన్నప్పుడు ఏం పనులు చేసిండు, ఇంకా ఏం పనులు చేయాల్సినది, ఎవరు వస్తే బాగుంటది? 2014లో గోపీనాథ్ గారు బీజేపీ టీడీపీ అలయన్స్ లో తను ఇక్కడ బరిలో నిలిచి నవీన్ యాదవ్ గారు ఎంఐఎం నుంచి పోటీ చేసి తను సెకండ్ ప్లేస్ రావడం, మాగంటి గోపీనాథ్ గారు 10,000 ఓట్లతో గెలవడం జరిగింది. సో తను గెలిచిన తర్వాత ఒక 2 years తర్వాత తను టిఆర్ఎస్ పార్టీలో గెలవడం జరిగింది. సో డెవలప్మెంట్స్ అంటే ఎక్కడైతే కొన్ని చోట్ల అయితే ఆయన బాగానే చేసిండు. సీసీ రోడ్లు కానీ చిన్న చిన్న ప్యాచ్ వర్కులు మా దృష్టికి మేము చూసిన మాటకైతే మా వీడియోలు ఉండే అక్కడ బాగా లేకుండా రోడ్డు నీళ్ళు నిలుస్తుంది ఎప్పుడైనా సరే అక్కడ చేసిండు. ఇక్కడ కూడా కొన్ని చోట్ల చూసిన ప్యాచ్ వర్కులు కానీ స్ట్రీట్ లైట్ కానీ చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా సీసీ రోడ్లు వేయించిండు ఇక్కడ కూడా. సో ఏదేమైనా సరే దివంగత నాయకుడు తన కోసం మేమైతే వ్యతిరేకంగా మాట్లాడము. సో తనైతే వారికైతే చేసిండు. ఇప్పుడైతే బీసీ అనేది చాలా బలంగా ఉంది, ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీలది. సో ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఒక కార్పొరేటర్ గా గెలవలేదు, ఎమ్మెల్యే గెలవలేదు. గతంలో 2009లో ఎప్పుడైనా అలయన్సే ఉంటుండే, టీడీపీకి బీజేపీకి చాలాసార్లు అలయన్స్ ఉండే. 2009లో బాలప్రకాష్ గారు పోటీ చేశారు ఇక్కడ నుంచి బీజేపీ నుంచి, తనకు 10,000 ఓట్లు వచ్చినాయి. ఆ తర్వాత 2014లో అలయన్స్, 2018లో భారతీయ జనతా పార్టీకి 8,000 ఓట్లు వచ్చినాయి. ఆ తర్వాత 2023లో లంకల దీపక్ రెడ్డి అతను మంచి పర్సన్, అతను టీడీపీలో పనిచేసింది. సో అతని మంచితనము కొద్దిగా ఆయన ప్రజల్లో ఉండు కాబట్టి పార్టీని బలోపేతం చేసింది కాబట్టి తనకు 25,000 ఓటర్స్ వచ్చినాయి. ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ చెప్పాలంటే నవీన్ యాదవ్ భయ్యా తను 2009 నుంచి ఇప్పటి వరకు 4 పర్యాయాలు పోటీ చేసిండు. 2 సార్లు కార్పొరేటర్గా, 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిండు. తను కూడా ప్రజాక్షేత్రంలో ఉన్నాడు, ప్రజలకు సేవ చేస్తుండు. తను కూడా ఒక ఆర్గనైజింగ్ పెట్టి చాలా పూర్ పీపుల్స్ కానీ స్టూడెంట్స్ కానీ తన వంతుగా తను 16 years నుంచి కూడా సేవగా చేస్తుండు. ఇంకోటి ఏంటంటే తను లోకల్ జూబ్లీస్ నియోజకవర్గంలో పుట్టి పెరిగిన అతను ఈ గడ్డ మీద పుట్టి పెరిగాడు. సో ఏంటంటే ఏదైనా సరే పోటీ మాత్రం తీవ్రంగా ఉంటుంది. అది కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రం దరిదాపులకు రాదు. భారతీయ జనతా పార్టీ అయితే పోటీ నామమాత్రానికే చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్యనే తీవ్రమైన పోటీ ఉంటుంది. ఇప్పుడైతే 2020 మ్యాచ్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. ఇండిపెండెంట్ పోటీ చేసినా ఇంకా వేరే పార్టీలకి పోటీ చేసినా ఎవ్వరికి ఓట్లు పడి డిపాజిట్లు కూడా రావు. ఇదైతే గ్యారంటీ. కేవలం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యలో పోటీ రసవత్తరంగా ఉంటుంది. నేత కోరుకుంటున్నా ఎవరు గెలిచినా ఇద్దరిలో కూడా ప్రజలకు మేలు చేయాలి, ప్రజలకు డెవలప్మెంట్ చూపించాలా. ఇక్కడైతే ఏవైతే లోకల్ సమస్యలు ఉన్నాయో స్ట్రీట్ లైట్లు కానీ కరెంట్ కానీ ఇంకా స్టూడెంట్లకు ఏదైనా స్టూడెంట్లకు స్కాలర్షిప్లు అలాంటి ఏదైనా సరే డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటున్నాం. నా వంతుగా నేను చెప్తున్నా. అయితే ఇక్కడ నవీన్ యాదవ్ కాంగ్రెస్ కి వచ్చారు, కాంగ్రెస్ అధికారం ఉంది కాబట్టి ఒక 3 పేర్లు వినిపించినాయి. అజరుద్దీన్ కానీ ఎమ్మెల్యే పదవి ఇచ్చేసి ఎమ్మెల్సీ ఇచ్చారు ఇప్పుడు. ఓకే, ఇంకొకరి పేరు సంథింగ్ ఆయన పేరు కూడా వినిపించింది, అంజన్ కుమార్ యాదవ్ కూడా. ఇంతమంది ఉండగా ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అంశము నడుస్తా ఉన్నాం కూడా బీసీ రిజర్వేషన్ అనే చర్చ ఉంది కాబట్టి నవీన్ యాదవ్ ఇచ్చారు అనేది అనుకోవచ్చా? లేదు, అట్లేం లేదు. ఆల్రెడీ మొన్న అజరుద్దీన్ పోటీ చేసినప్పుడు రేవంత్ రెడ్డి అన్న వాళ్ళ పార్టీ కార్యాలయంకి వచ్చి మాట్లాడి తనకు హామీ ఇచ్చిండు. ఫ్యూచర్ లో నీకు మంచి పదవి కానీ ఏదో ఉంటదని చెప్పిండు. ఏదైనా సరే ఇప్పుడైతే రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిండు. ఏఐసిసి కూడా ఆల్రెడీ మన రాహుల్ గాంధీ కూడా వీళ్ళ దగ్గరికి వచ్చిండు. అంటే వాళ్ళ ఇంటికి అట్లా కాదు కానీ ఒక గార్డెన్ టైప్ లో ఒక ఉంది పక్కన, అక్కడ మీటింగ్ ఏర్పాటు చేసి జిహెచ్ఎంసీ వాళ్ళు కొద్దిమంది ఇంకా లోకల్ గా ఉన్న వాళ్ళతో సమావేశం కూడా ఏర్పాటు జరిగింది. నవీన్ యాదవ్ కోసం వాళ్ళు చెప్పడం జరిగింది. నవీన్ యాదవ్ ఇక్కడే ఉంటాడు, మాకు మెయిల్ చేస్తాడు, మాకు ఎనీ టైం అని మన రాహుల్ గాంధీ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎందుకంటే సెంట్రల్ లెవెల్లో కూడా నవీన్ యాదవ్కు పరిచయాలు ఉన్నాయి. సెంట్రల్ లెవెల్లో కూడా తను వెళ్ళిండు అక్కడికి, ఢిల్లీకి. సో ఏదేమైనా సరే 16 years నుంచి తను ఉండు కాబట్టి ఆల్రెడీ తను 2014లో ఎంఐఎంకి వెళ్ళి పోటీ చేసి సెకండ్ ప్లేస్ వచ్చిండు. ఆ తర్వాత ఇండిపెండెంట్ గా పోటీ చేసి మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే
ఫస్ట్ ప్లేస్ అయ్యింది, 19,000 ఓట్స్ సాధించాడు. సో పబ్లిక్ లో ఉంది కాబట్టి కదా అంత మంచి స్కోర్ వచ్చింది. సో ఏదేమైనా సరే పోటీ మాత్రం తీవ్రంగా ఉంటుంది, టఫ్ ఫైట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు తిరిగే విధానం బట్టి ఉంటుంది, ప్రజలతో మమేకమయ్యే విధానం బట్టి కూడా ఉంటుంది. ఎంతవరకు ఎంతమంది ప్రజలను కలిస్తే అంత బెనిఫిట్స్ అవుతుంది రెండు పార్టీల వాళ్ళకు కూడా. మాగంటి సునీత గారికైనా సరే, నవీన్ భయ్యాకైనా సరే, వీళ్ళు ప్రతిరోజు కూడా ప్రజల మధ్యలో ఉండి ప్రజలతో మమేకమయ్యి వాళ్ళతో మాట్లాడితే ఇంకా చాలా మేలు ఉంటుంది, వాళ్ళకి ఇంకా ఓట్లు ఎక్కువ పడే అవకాశం ఉంటుంది. నవీన్ యాదవ్ దగ్గరకు వచ్చేసరికి నిన్న వాళ్ళ అబ్బాయి ఓడలు ఎవరో సంథింగ్ ఒక లేఖ రిలీజ్ చేశారు, అది ఎంతవరకు వాస్తవం? అవన్నీ ఫేక్ ఉంటే అన్న. ఇప్పుడు మనం ఒకటే మాట చెప్తున్నా, వ్యక్తిగత విషయాల్లో తలదూర్చొద్దు ఎవరైనా సరే. నవీన్ యాదవ్ అయితే అతని మీద అయితే అలిగేషన్స్ ఏం లేవు. అతను అందరితో కలుపుకపోతాడు, అందరినీ చిన్న పిల్లలతో కూడా అతను ఫోటో దిగుతాడు, అందరినీ ఆప్యాయంగా పలకరిస్తాడు. నవీన్ యాదవ్ చుట్టూన్నట్టు కూడా కొంతమంది వ్యతిరేకత కూడా వచ్చింది. ఇక మేము అదే చెప్తున్నాం అన్న, నవీన్ భయ్యకి అయితే ఒకటే చెప్తున్నాము, మా కోరిక ఏంటంటే నవీన్ భయ్య మేము లోకల్ గా ఉన్నామన్నా. అన్ని డివిజన్ నేను కూడా మంచి మాట అయితే నేను కూడా చెప్తా, ఈ మీడియా పరంగా చెప్తా అన్న. భయ్య చూసిందంటే కొద్దిగా ఈ 1 month కొద్దిగా మేలు జరుగుతుంది అతనికి, అతను కొద్దిగా వాళ్ళకి చెప్పుకుంటే బాగుంటుందని నా కోరిక. కరెక్ట్, మీరు చెప్పింది అయితే మంచి క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు నవీన్ అన్న ఇంకా ఇప్పుడు పోటీ చేసి ఇంకా ఆయన గెలవడం మేము కోరుకుంటున్నాం, బట్ మీరు దాన్ని డ్యామేజ్ చేయొద్దు. ఎందుకంటే మీరు ప్రజల మధ్యలో ఉండండి, మీరు సహచరాలు కాబట్టి మీ వల్ల అన్నకు ఒక 100 ఓట్లు పడాలా, మీ వల్ల అన్నకు ఒక 10,000 ఓట్లు పడాలా. అంతేగాని మీరు వేరే రకంగా చేస్తారు. మీరు రోడ్ల మీద పోయి బండ్లు పెట్టుకొని 10 మంది అక్కడ కూర్చోవడము, ఇంకో దగ్గర పోయి హరాస్మెంట్, రకరకాలుగా ఉన్నాయి. నవీన్ భయ్య ఎందుకంటే వాళ్ళ సహచరులకు చెప్పుకోవాలి, వాళ్ళకి మీటింగ్ ఏర్పాటు చేసి ఇప్పుడు నేను ఎలక్షన్ లో పోటీ చేస్తున్నా, మీరు ఏం చేసినా సరే 4 గోళ్ల మధ్యలో చేసుకోండి, నా పేరు బదనాం చేయొద్దు. ఇప్పుడు ఏమంటే మొత్తం కళ్ళు మీడియా మొత్తం నా మీద దృష్టి ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేసినా సరే అది నాకు అదవుతుంది. సో అవన్నీ నవీన్ భయ్య చెప్పుకుంటే వాళ్ళకి బాగుంటది. మాకు కూడా అవకాశం వస్తే నవీన్ భయ్యతో కలిసి మేము కూడా ఇదే చెప్పాలనుకుంటున్నాము. సో ఏదేమైనా సరే రేణుకా ఎల్లమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో గెలుపు ఓటములు అనేది నిర్ణయించేది ప్రజాదేవుళ్ళు, అంతిమ నిర్ణయం ప్రజాదేవుళ్ళు. ఏం జరిగినా సరే మేమైతే ఒకటే కోరుతాం, ఇద్దరిలో ఎవరు గెలిచినా సరే ప్రజల మధ్యలో ఉండాలా, ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలా, డెవలప్మెంట్ చేయాలా. సో ఏం జరిగినా సరే రేణుకా ఎల్లమ్మ తల్లి దివ్య ఆశీస్సులో ఏదో అద్భుతం జరగబోతుంది. జూబ్లీస్ కేసీఆర్ ఉన్నప్పుడు అడ్మినిస్ట్రేషన్ కి, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక అడ్మినిస్ట్రేషన్ కి, ఇంకా రేవంత్ రెడ్డి చేయాల్సింది దేని మీద ఫోకస్ చేస్తే బాగుంటది? కాంగ్రెస్ పరిపాలన డిఫరెన్స్ చెప్పండి, కాంగ్రెస్ పరిపాలన చెప్పండి. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే అతను మంచి వాగ్దాటి. ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ తర్వాత సెకండ్ రేవంత్ రెడ్డి అని. కాంగ్రెస్ పార్టీలో ఆ ప్లేస్ ఎవరికి లేదు. కాంగ్రెస్ పార్టీలో 1, 2, 3, 4, 5 రేవంత్ రెడ్డి, మిగిలిన ప్లేసులు 4 ప్లేసులు ఎవరు కవర్ చేయలేదు, కవర్ చేయబోరు కూడా. సో తనేందంటే తను కష్టపడ్డాడు పార్టీ కోసం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 0 ఉండే, 0 నుంచి 100 తీసుకొచ్చిన ఆయన. కాకపోతే అడ్మినిస్ట్రేషన్ అంటే అడ్మినిస్ట్రేషన్ కొద్దిగా తను మంత్రిగా కూడా పనిచేయలేదు కాబట్టి కొద్దిగా అవగాహన తక్కువ ఉంటది. ఇప్పుడు మనము 7th క్లాస్ నుంచి డైరెక్ట్ 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తే కొద్దిగా టఫ్ ఉంటది కదా, సబ్జెక్ట్స్ అన్ని టఫ్ ఉంటాయి కదా, సేమ్ అట్లనే ఉంది. అట్లే ఉంటది, అట్లేం లేదు. ఇక ఏమైనా సరే తను అయితే ధైర్యవంతుడు, తను అయితే ఇంకా గోడు నడుస్తాడు, ఉంటాడు. థ్యాంక్ యూ అన్న. ఓకే.